మీకు తెలుసా? ఒక చిన్న పిల్లవాడి భక్తి కోసం స్వయం గణేశుడు తన పేరు కూడా మార్చుకొని అక్కడే నిలిచిపోయారు అని. వెల్కమ్ టు డే 3 ఆఫ్ అష్టవినాయక్ టెంపుల్ సిరీస్. ఇప్పుడు మనం చేరుకున్నది ఒక చిన్న భక్తుని పేరుతో ప్రసిద్ధి పొందిన దివ్యక్షేత్రం పాలి బల్లాలేశ్వర్. పూణే దగ్గరలో ఉండే రాయ్గఢ్ డిస్ట్రిక్ట్ లో ఉన్న పాలి అనే గ్రామంలో బల్లాల్ అని చిన్న బాలుడు ఉండేవాడు. గణపతి అంటే అత్యంత ప్రేమతో భక్తి చేసేవాడు. తన స్నేహితులతో కలిసి ఒక పెద్ద రాయిని గణేశుడు రూపంగా భావించుకొని అడవి మధ్యలో పూజలు చేసేవాడు. భక్తిలో మునిగిపోయి తన ఆకలి దాహాన్ని కూడా మర్చిపోయేవాడు. ఇది చూసిన తన తండ్రికి కోపం వచ్చి బల్లాల్ని బాగా తిట్టి చెట్టుకి కట్టేసి ఆ రాయిని దూరంగా విసిరేశాడు. కాని కష్టంలో కూడా ఆ చిన్న బాలుడు ఒక మంత్రమే జపించాడు, గణపతి బప్ప గణపతి బప్ప అని. ఆ పిలుపు వినిపించి గణేశుడు ఒక సాధు రూపంలో ప్రత్యక్షమయ్యారు. బల్లాల్ని విముక్తి చేసి తన గాయాలన్నీ తొలగించారు. అప్పుడే బల్లాల్ అర్థం చేసుకొని ప్రణామాలు చేసి, ప్రభూ, మీరు ఇక్కడే నిలిచి ఉండిపోండి అని కోరాడు. అప్పుడే గణేశుడు అతని నిజస్వరూపంలో వచ్చి, ఇక్కడ నేను బల్లాలేశ్వర్ అని పిలువబడతాను, నీ భక్తికి ఇదే నా ఆశీర్వాదం అని వరమిచ్చారు. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, నిజమైన భక్తికి వయసు లేదు. మనసు నిర్మలముంటే దేవుడు దూరం కాడు. ఈ దివ్య కథని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ భక్తి అనుభవాలు అందించండి. జై శ్రీ గణపతి బప్పా మోరియా.